నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. కర్నూలు నగరంలోని రైల్వే స్టేషన్లో వాటర్ ఫౌంటైన్ నిర్మాణం పనులను వీలైనంత త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా నగరంలోని రైల్వే స్టేషన్ను ఆయన సందర్శించారు. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలు రైల్వే స్టేషన్ను సందర్శించి రైల్వే స్టేషన్ నందు జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో స్టేషన్ ప్రధాన ద్వారం ఎదుట టీజీవీ గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫౌంటైన్ను అభివృద్ధి పనుల్లో భాగంగా తొలగించడం జరిగింది. నూతనంగా మరొక ఫౌంటైన్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన అనువైన స్థలాన్ని టీజీ వెంకటేష్ పరిశీలించారు. అత్యాధునిక విదేశీ పరిజ్ఞానంతో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఫౌంటైన్ రైల్వే ప్రయాణికులకు ఆహ్లాదాన్ని ఇచ్చేందుకు దోహదం చేస్తుందని టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు రైల్వే స్టేషన్ అభివృద్ధికి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ మున్నోజీరావు, ఇంజనీర్ శివకుమార్, రైల్వే సిఐ శ్రీనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన నివాసంలో టీజీబీ తాయిక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కరాటే పోటీల లోగోను ఆయన ఆవిష్కరించారు. నగరంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో డిసెంబర్ 14-15 తేదీల్లో నగరంలో టీజీబీ తాయిక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కరాటే పోటీల లోగోను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీజీబీ తాయిక్వాండో అకాడమీ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరాటే మాస్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనివని అన్నారు. ముఖ్యంగా వారు అందిస్తున్న సహకారంతోనే తమ క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరుగుతున్న కరాటే పోటీల్లో పాల్గొని రాణిస్తున్నారని వివరించారు. డిసెంబర్ 14-15 తేదీల్లో జరిగే కరాటే పోటీల ఛాంపియన్షిప్ పోటీలలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారని చెప్పారు. ఈ పోటీలలో మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని వివరించారు. తనకు సహకారం అందిస్తున్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీజీ వెంకటేష్ సార్ నివాసంలో టీజీబీ స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు కలవడం జరిగింది. విద్యార్థులు మా అకాడమీ విద్యార్థులు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఇదంతా మా టీజీ వెంకటేష్ సార్ గారు, మా టీజీ భరత్ సార్ గారు, మినిస్టర్. ఈరోజు విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారంటే మా సార్ వారి సహకారమే. అలాగే టైకోండో అనేది ఒలింపిక్ క్రీడ, దీనికి సహాయ సహకారాలు అందజేస్తున్నారు మా టీజీ భరత్ సార్ గారు. వచ్చే నెల డిసెంబరు 14-15 2 రోజులతో పాటు టైకోండో పోటీల్లో జరుగుతున్నాయి. దీనికి టీజీ వెంకటేష్ సార్, భరత్ సార్ గారు వస్తారు. అలాగే ఈ పోటీలు దాదాపు 400 మంది విద్యార్థులు వస్తున్నారు. సబ్ జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ అందరు విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈ క్రీడలు ఒలింపిక్ క్రీడ. ఈ టైకోండో కర్నూలు జిల్లా టైకోండో అసోసియేషన్ నుంచి మా ఎల్డి చంద్రమౌళి రాష్ట్ర కార్యదర్శి, అలాగే జిల్లా ఒలింపిక్ సంఘం రామాంజనేయులు, అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ భూపతి సార్ గారు కూడా ఈ క్రీడలకు వస్తున్నారు. ఈరోజు సార్తో కలవడం చాలా సంతోషం. ఎందుకంటే మా విద్యార్థులు దాదాపు 30 సంవత్సరాల నుంచి జిల్లాలో రాణిస్తున్నారు. నాకాడ నేర్చుకున్న విద్యార్థులు చాలామంది మంచి భవిష్యత్తుకి ఉన్నారు. జాబ్స్ కూడా చాలా వచ్చాయి. ఇదంతా సహాయ సహకారాలు అందజేయడం మా టీజీ వెంకటేష్ సార్ గారు, మా టీజీ భరత్ సార్ గారు. ప్రతి ఒక్కరూ తమ నివాసంలో మరుగుదొడ్డిని నిర్మించుకొని ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సూచించారు. ఈ మేరకు నగరంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మన మరుగుదొడ్డి మన గౌరవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ బహిరంగ మల విసర్జన వల్ల పర్యావరణం కోల్పోవటంతో పాటు పరిసరాలు కలుషితమై వ్యాధులు ప్రబలుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి ఉపయోగించుకునే విధంగా ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సర్పంచులు సవాలుగా తీసుకుని గ్రామాల్లో అన్ని ఇళ్లకు మరుగుదొడ్లు నిర్మించుకొని బహిరంగ మలమూత్ర విసర్జన లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. అలాగే
మరుగుదొడ్లను వినియోగించుకునే విధంగా, పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సర్పంచులు అధికారులకు సూచించారు. ప్రస్తుతం 5,284 మరుగుదొడ్ల నిర్మాణానికి మంజూరు ఉత్తర్వులు ఇచ్చామని, వాటిని డిసెంబర్ 10 లోపు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మరో 12,481 మరుగుదొడ్ల నిర్మాణాలకు త్వరలో నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లను కూడా పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నవంబర్ 19వ తేదీ నుండి మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకునే డిసెంబర్ 10వ తారీఖు వరకు అన్ని గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్డి, సామూహిక మరుగుదొడ్ల నిర్వహణను పర్యవేక్షణ చేయాలని అన్నారు. గ్రామ, పంచాయతీ, మండల, జిల్లా స్థాయిలో ఉత్తమంగా నిర్వహించే టాయిలెట్లకు అవార్డులను ఇవ్వటం జరుగుతోందని అన్నారు. ఎంపికైన వారికి సన్మానాలు చేయటం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు మాట్లాడుతూ నవంబర్ 19 నుండి డిసెంబర్ 5 వరకు వ్యక్తిగత మరుగుదొడ్లు, సామాజిక మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచటం, మరమ్మతులు చేపట్టడం, మరుగుదొడ్లు ఉపయోగించే విధంగా లబ్ధిదారులను చైతన్యపరచడం జరుగుతోందని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, సామాజిక ఆరోగ్య కేంద్రాలు తదితర సంస్థలలో మరుగుదొడ్లు పనిచేసేలా చూడటం జరుగుతుందని అన్నారు. డిసెంబర్ 5 నుండి డిసెంబర్ 9 వరకు క్షేత్రస్థాయిలో మిగిలిన లబ్ధిదారులను సర్వే చేసి ఎంపిక చేయటం, మంచినీటి సరఫరా పథకాలకు సంబంధించిన నీటి నాణ్యతా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఉత్తమ మరుగుదొడ్డి నిర్వహణకు ఎంపికైన వారికి పురస్కారాలు అందజేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పసుపుల సర్పంచ్ శీలమ్మ, తడకనపల్లి సర్పంచ్ షేక్ బి, పసుపుల గ్రామ పారిశుద్ధ కార్మికులు భాస్కర్, వాణెమ్మ, హేమలత, రాజామణి, భాస్కర్, నాగేశ్వరరావు, ప్రతాప్లకు శాల్వాలు కప్పి సన్మానించారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ నిమిత్తం 15,000 రూపాయల వ్యయంతో మంజూరు చేసిన మరుగుదొడ్లు నిర్మాణాల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. జిల్లాలో రీసర్వే అర్జీలను డిసెంబర్ 31వ తేదీలోగా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు ఆదోనిలోని విమల రెజెన్సీలో ఆదోని రెవెన్యూ డివిజన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆదోని పట్టణంలోని విమల రెజెన్సీలో ఆదోని డివిజన్ రెవెన్యూ ఆఫీసర్స్, ఇతర శాఖలకు సంబంధించిన డివిజనల్ స్థాయి సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా నిర్వహించారు. రెవెన్యూ, పీజీఆర్, ఆర్ఎస్, వ్యవసాయ అనుబంధ శాఖలు, ఇంజనీరింగ్, వైద్య, ఆరోగ్యం, విద్యా తదితర శాఖలకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో లోతుగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రీసర్వేకి సంబంధించి గ్రామ సభలు అన్నీ పూర్తి అయ్యాయని అన్నారు. ఆదోని డివిజన్లో 7,482 వరకు పిటిషన్లు వచ్చాయని అన్నారు. వీటిని ఎస్ఓపి ప్రకారం డిసెంబర్ 31లోపు పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తహసీల్దార్లు గ్రామాల వారీగా షెడ్యూల్ రూపొందించుకుని ఒకరోజు ముందు నోటీసులు ఇచ్చి గ్రామాలకు వెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వచ్చిన అర్జీలలో మ్యూటేషన్ కేసులు ఉంటే దగ్గర ఉండి వారితో దరఖాస్తు పెట్టించి వాటిని పరిష్కరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. వివిధ అంశాలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టంలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. చాలా రోజుల నుంచి తిరిగినా పరిష్కారం కాలేదని ఫిర్యాదులు వస్తున్నాయని, అర్జీలు వచ్చిన వెంటనే పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నెలకు సగటున ఒక్కొక్క తహసీల్దార్కు 15 పిటిషన్లు రావచ్చన్నారు. వీటిలో 5-6 క్లిష్టమైన సబ్జెక్టులకు సంబంధించిన అర్జీలుంటాయని, కింది స్థాయి సిబ్బంది మీద ఆధారపడకుండా తహసీల్దార్లు స్వయంగా ఫీల్డ్కి వెళ్లి వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటే ప్రజల్లో విశ్వాసం కలుగుతుందని కలెక్టర్ తహసీల్దార్లకు సూచించారు. ఆదోని డివిజన్లో CCRC కార్డులు ఇవ్వటంలో కూడా 81.51% మాత్రమే సాధించారని, 100% పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. R&Bకి సంబంధించి మొదటి ప్రాధాన్యతగా పెద్ద పెద్ద గోతులు, యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్న ప్రదేశాల్లో ముందుగా గుంతలను పూడ్చివేయాలని కలెక్టర్ R&B అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి పనులు కల్పించటంలో ఆదోని, పెద్ద కడుబూరు, కోసిగి, నందవరం మండలాలు వెనకబడి ఉన్నాయని,
పనులు కల్పించడంలో పురోగతి సాధించాలని కలెక్టర్ ఎంపీడీఓలను ఆదేశించారు. మార్చి మాసం నాటికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళిక రూపొందించుకుని లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ పేర్కొన్నారు. మండల పరిషత్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల నిధులతో ఫిల్టర్ బెడ్స్ ఏర్పాటు చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇకపై ప్రతి నెల డివిజనల్ స్థాయి సమావేశాలను నిర్వహిస్తామని, అధికారులందరూ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం వైద్య రంగంలో ఫార్మాసిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని ఫార్మసీ కళాశాలల అధికారులు తెలిపారు. ఈ మేరకు నగరంలో 66వ జాతీయ ఫార్మసీ వారోత్సవాల సందర్భంగా ఫార్మసీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నగరంలో ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 66వ జాతీయ ఫార్మసీ వారోత్సవాల సందర్భంగా నగరంలోని వివిధ ఫార్మసీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రధాన రహదారుల గుండా ఈ ర్యాలీని కొనసాగించారు. ఈ సందర్భంగా ఫార్మసీ కళాశాలల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రస్తుతం వైద్య రంగంలో ఫార్మాసిస్టుల పాత్ర ఎంతో కీలకంగా మారిందని చెప్పారు. ఫార్మాసిస్టుల పాత్రపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకే ఈ ర్యాలీ నిర్వహించామని చెప్పారు. పేషెంట్లకు సరైన మందులు అందజేయటంలో ఫార్మాసిస్టుల పాత్ర కీలకమైందని అన్నారు. క్రియేటివ్ ఎడ్యుకేషనల్ సొసైటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ కర్నూలు శాఖ సంయుక్తంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం థింక్ హెల్త్, థింక్ ఫార్మసీ అనే నేపథ్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ వారం మొత్తం కూడా కళాశాల తరఫున వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మన కర్నూలు ప్రజలకు ఆరోగ్య సంబంధించిన విషయాల్లో అవగాహన కల్పించేదానికి ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం తెలియజేస్తున్నాం. ఫార్మసీ కళాశాలలు అన్నీ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. ఈరోజు మేము 63వ వార్షిక ఫార్మసీ వీక్ సెలబ్రేషన్ సందర్భంగా ర్యాలీ నిర్వహించాము. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఫార్మసిస్టుల ఇంపార్టెన్స్ గురించి, దాని ఫార్మసిస్టులు ఆరోగ్య విషయంలో ఎంతటి ఇంపార్టెంటో తెలియజేయడానికి, అవేర్నెస్ పెంపొందించడానికి మా కళాశాల విద్యార్థులతో సహా మేము ర్యాలీ నిర్వహించాము. ఇక్కడ ఇదేంటంటే మాకు థీమ్ ఏంటంటే థింక్ ఫార్మసీ దెన్ థింక్ హెల్త్. థింక్ హెల్త్ అంటే హెల్త్ గురించి, దెన్ దాని యొక్క ఎలా మెయింటైన్ చేయాలి దాని గురించి మన ఫార్మసిస్టులు ఇందులో ఎలా మెయింటైన్ చేయడానికి, ఎలా చేయడానికి వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళ యొక్క ముఖ్యాంశాలు ఏంటి అని మనం తెలియజేయడానికి ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో కర్నూలు నగరంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి తీర్మానం చేయాలని న్యాయవాదులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేస్తే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కర్నూలులో రాష్ట్ర హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి తీర్మానం చేయాలని కోరుతూ నగరంలోని జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో న్యాయవాదులు రవి, గువేరా, వై జయరాజ్ తదితరులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించి తీర్మానాన్ని ఆమోదించాలని కోరారు. అలాగే కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన మానవ హక్కుల కమిషన్తో పాటు ఇతర సంస్థలను తరలించకుండా ఇక్కడే ఉంచాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రశ్న ఈరోజు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి హైకోర్టు బెంచ్ని కర్నూలులో ఏర్పాటు చేస్తామని టీడీపీ వారు మేనిఫెస్టోలో తెలపడం జరిగింది. ఈ ప్రాంతంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి బెంచ్ని త్వరగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి బెంచ్ని కర్నూలులో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో మా విధులను మేము శుక్రవారం వరకు విధులు బహిష్కరణ చేస్తూ ఉన్నాము. నగరంలోని తమ వైద్యశాలలో కంటి చూపు కోల్పోయిన ఒక వ్యక్తికి ఆధునిక విధానంలో శస్త్రచికిత్స నిర్వహించిన కంటి చూపు తెప్పించినట్లు సుశీల నేత్రాలయ CEO డాక్టర్ సుధాకర్ రావు తెలిపారు. ఈ మేరకు తమ వైద్యశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నగరంలోని సుశీల నేత్రాలయాలో జరిగిన విలేకరుల సమావేశంలో సుశీల నేత్రాలయ CEO డాక్టర్ సుధాకర్ రావు, కంటి వైద్య నిపుణులు డాక్టర్ విజయ, డాక్టర్ ఈశ్వర్ తదితరులు మాట్లాడుతూ తమ హాస్పిటల్లో కంటికి సంబంధించి అరుదైన ఆపరేషన్ చేసినట్లు వివరించారు.
గోవిందప్ప అనే కంటి చూపు లేని పేషెంట్కు అహ్మద్ వాల్, గ్లోకోమా వాల్ అనే విధానం ద్వారా చికిత్స చేసి కంటి చూపు తెప్పించినట్లు వివరించారు. ఇది రాయలసీమ ప్రాంతంలోనే అరుదైన ఆపరేషన్గా వారు అభివర్ణించారు. సుశీల నేత్రాలయాలో ఇలాంటి క్లిష్టతరమైన కంటి శస్త్రచికిత్సలు చేస్తున్నామని తెలియజేశారు. ఈరోజు మా హాస్పిటల్లో ఒక అద్భుతమైనటువంటి ఆపరేషన్ జరిగింది. నీటి శుక్లాలకి అహ్మద్ వాల్, గ్లకోమా వాల్వ్ అనే ఆపరేషన్ ద్వారా ఒక వ్యక్తికి చూపు తెప్పించడం జరిగింది. ఇది మన రాయలసీమలోనే మొట్టమొదటిగా చేసినటువంటి ఆపరేషను. దీని ఘనత అంతా డాక్టర్ విజయ, తర్వాత కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన డాక్టర్ ఈశ్వర్ గారికి చెందుతుంది. సో ఇలాంటి చాలా క్లిష్టమైన ఆపరేషన్లు మన సుశీల నేత్రాలయ ద్వారా చేస్తున్నాము. ఈ ప్రజలందరూ కూడా ఇలాంటి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కానీ ఇంతకుముందే నీటి కాసులు ఉండడం వల్ల అది రోజు రోజుకి గణంగా కంట్లో ప్రెజర్ ఎక్కువైపోయి ఇప్పుడు ప్రెజర్ తట్టుకోలేనంతగా, అంటే మామూలుగా 12 నుంచి 24 మాత్రమే ఉండాల్సింది ఇప్పుడు రోజుకి 50 పైనే ఉంది ప్రెజర్. అంత ప్రెజర్ ఉంటే వెనక నరం దెబ్బతింటుంది. కాబట్టి ఆ ప్రెజర్ని తగ్గించడానికి దానికి సంబంధించిన డాక్టర్ విజయ్ గారు నిన్న అహ్మద్ వాల్వ్ అని చెప్పేసి ఒక కొత్త రకమైన సర్జరీ కర్నూలులో మొట్టమొదటిసారిగా చేశారు. దానివల్ల పేషెంట్ చాలా కంట్లో ప్రెజర్ తగ్గింది. దాంతోపాటు వారికి చూపు ఇంకా బాగా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇలాంటి చాలా అరుదైన శస్త్రచికిత్సలు, సర్జరీస్ అనేవి కర్నూలులో సుశీల నేత్రాలయంలో చేస్తున్నాము. పేషెంట్లు ఎవరైనా సరే దీనికి సంబంధించి బాధపడుతుంటే వాళ్ళు కర్నూలుకి వచ్చి సుశీల నేత్రాలయంలో ట్రీట్మెంట్ తీసుకొని వారి చూపును పొందవలసిందిగా కోరుతున్నాము. సో దీనివల్ల ఏంటంటే ఉన్న చూపు పోకుండా ఉండేదానికి మనం చేసిన ప్రయత్నం. లేదంటే అంత ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ నల్లగుడ్డ ఏదైతే మార్చున్నామో అది కూడా మళ్ళీ మబ్బుగా అయిపోతుంది కంప్లీట్గా. అది కూడా ఫెయిల్ అయిపోతుంది. ఆల్రెడీ మంచిగా జరిగిన ఆపరేషన్ ఈ ప్రెషర్ ఏదైతే ఎక్కువైందో దానివల్ల ఆల్రెడీ సక్సెస్ అయింది, మళ్ళీ అది ఫెయిల్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో దానికోసం ప్రెషర్ ఖచ్చితంగా తగ్గాలి. తగ్గితేనే ఆ ఉన్న చూపు మనం మిగిల్చుకోగలము. సో దానికోసం అహ్మద్ వాల్వ్ ఇంప్లాంట్ చేస్తున్నాము. సో దీనివల్ల ఇంకా ఆయనకి చూపు కొంచెం బెటర్గా, ఆ ఉన్న చూపు ఏదైతే ఉందో అది అలాగే ఉండాలని మా ప్రయత్నం. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.